అబ్బా నిన్న యాదవన్నలకు గొర్రెలు వంచినాక కేసీఆర్ సార్ను గొల్లోళ్లకు పెద్ద గొల్లన్నగా కుర్మోళ్లకు పెద్ద కుర్మన్నగా సాక్షాత్తు ఆ కొమ్రెల్ని మల్లన్న ప్రతిరూపంగానే కొలుసుకుంటున్నారు. కానీ వీళ్ళు ఎందుకో ఏడుపు అందుకున్నారులా ఎందుకో మరి అర్థం రారి. కేసీఆర్ సార్ నిన్నేమన్నాడు? గొర్రె బలిస్తే గొల్లైనకు లాభము, గొల్లైన బలిస్తే తెలంగాణకు లాభం అన్నాడు కదా. గొర్రె బలిస్తే గొల్లైనకు లాభం, గొల్లైన బలిస్తే తెలంగాణకు లాభం. నిజంగానే ఇచ్చిన గొర్రెలన్నీ బలిపించేదందుకు మేతిస్తున్నాడు. రోగం వస్తే మందకాడికి అంబులెన్స్ పంపిస్తారని కేసీఆర్ ఉపాయం చేస్తుంటే కిందున్న లీడర్లు ఏం చేసిండ్రో చూడండి. ఇక్కడ పరిస్థితి బాలేదు సార్. మా అనాజ్పూర్ గ్రామానికి 34 యూనిట్లు కేటాయిస్తే నిన్న 300 గొర్రెలు కొనుగోలు చేసిరు. 15 మందికి కొనుగోలు చేస్తే ఆ 15 మందిలో 120 గొర్రెలని అనాజ్పూర్ కు మంత్రి వస్తున్నాయని మీటింగ్ సక్సెస్ చేసుకుంటామని 120 గొర్రెలు పంపించారు. తలసాని శ్రీనివాస ప్రోగ్రామ్ సక్సెస్ అయితే 4 యూనిట్లు తీసుకుని పోయారు అంతే. అర్థమైంది నానుల్లా, వీళ్ళంతా అనాజ్పూర్ ఊరు యాదవులట. కేసీఆర్ సార్ పెట్టిన గొర్రెల అభివృద్ధి పథకంలో ఇలా ఊరుకు 34 యూనిట్లు కేటాయించిండ్రట. దాంట్లో 15 మందికే గొర్రెలను ఇచ్చిండ్రట గాని మంత్రి ప్రోగ్రాం కాడ కెమెరాలల్లో గొర్రెలు ఎక్కువ కనిపించాలని దాంట్లో 120 గొర్రెలను కొంటపోయినరట. సరే కొంటపోయినరు గాని ఇప్పట్లో లేందో ఎరికేనా? వాళ్ళే చెప్తున్నారు. ఇనుండ్రి, 120 గొర్రెలకు పైసలు కట్టలేదంట. ఇన్నరా వీళ్లకు గొర్రెలను వంచిన లెవెల్ ఆఫీసర్లు గాని కేసీఆర్ సార్ ఇల్వ తీసేదందుకే తయారైనట్టున్నారు. కొన్ని నెలల కానుంచి చెప్తూనే ఉండే గొర్రెలను వంచుదామని. పైసలు కట్టి కొనుక్కరావద్దా? గొర్రెలు అయితే తెచ్చిండ్రు గాని పైసలు ఇవ్వకపోయే వరకు గొర్రెల కోసం పోయిన బస్సును గొర్రెలను పట్టుకోపోదామని వచ్చిన యాదవులను ఆగబట్టిండ్రట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురంలా. పాపం అక్కడ పరిస్థితి మస్తు ఘోరంగా ఉన్నదట. మా పరిస్థితి ఏంది? మధ్యాహ్నం 1 అవుతుంది, పొద్దున సంది తిండి లేదు, టికాన్ లేదు, 4 రోజులు అవుతుంది. ఓర్ నాయనో, కేసీఆర్ ఓడి తలుస్తే కిందేమైతున్నదో చూస్తున్నారా? చచ్చా అయ్యా మంత్రివర్యులారా, ప్రతిపక్షాలు అసలుకే ఊకుంటలేవు. ఇట్లనే నా చేస్తే పనులు. కేసీఆర్ సారు మీరు యాదవులను కోటీశ్వర్లను చేద్దామని చూస్తుంటే కోటి గోసల పాలయ్యే కథ అవుతున్నది. కొద్దిగా గట్టి చూపే చూడాలి సారో. అంతా దొంగలే. మమ్మల్ని వచ్చి ఆగం చేసి మేము ఏం బతకాలి, ఏం తినాలి? పిల్లలంతా ఆగమైపోతున్నారు.